దేవేగౌడ ఏం మాట్లాడారు? చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరికకు మోడీ నో చెప్పారు. కూటమిని నేను నడిపిస్తానని బాబు ముందుకు నడిస్తే వెనక్కి పొమ్మన్నారని ఆయన క్లియర్గా చెప్పారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు wants to become vice chairman. Chandrababu Naidu wants to become the vice or chairman of this committee formed by all NDA parties. Modi ji has said no. Nothing to do. Chandrababu Naidu, who supports this government, which is MPs, 26 MPs, I don't know, he wants to become the chairman. Modi has not agreed. He knows how to run the administration. పురుషోత్తమ రెడ్డి గారు, ఈ దేశంలో చంద్రబాబు గురించి అన్ని రాజకీయ పార్టీలు తెలుసు, కానీ బీజేపీకి కొంచెం ఎక్కువ బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అనుభవపూర్వకంగా వాళ్ళు పడ్డారు కాబట్టి. ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారు, ఎన్నిసార్లు తిట్టారు, ఎన్నిసార్లు దూషించారు, ఎన్నిసార్లు కలుస్తారు. ఇదే మోడీ గారిని గత 2019-18 మధ్యలో తిట్టకుండా తిట్టి 2024 ఎన్నికలు అయిపోయి ముందు పొగిడారు. తర్వాత మన వైజాగ్ వచ్చినప్పుడు ఆయన పొగిడినటువంటి తీరు చూస్తే అది కరెక్టా, ఇది కరెక్టా, ఈ చెవు కరెక్టా, ఈ చెవు కరెక్టా, ఈ రెండు కళ్ళల్లో ఏ కన్ను కరెక్ట్, ఈ విధంగా ప్రతి మనిషి ఈ చేయి కరెక్టా, ఈ చేయి కరెక్టా, ఈ కాలు కరెక్టా, ఆ కాలు కరెక్టా, ఏది కరెక్ట్ అని ఎవడు నమ్మలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు ఎన్డీఏ చైర్మన్ కోరిక చంద్రబాబు బయట పెడితే అంగీకరించలేదనేది చూస్తే చంద్రబాబును ప్రధాని మోడీ నమ్మటం లేదా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. యేసు గారు, మొదట అందరికీ నమస్కారం. బేసిక్గా ఎవరి కోరికలు ఎవరు తీర్చాలి అనే దాన్ని బట్టి సప్లై డిమాండ్ బట్టి ఆధారపడి ఉంటుంది మార్కెట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం మోడీ గారికి ఉందా, మోడీ గారు అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? నేనైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి అవసరం మోడీ గారికి ఉంది. అంటే మోడీ గారి సంఖ్యను బట్టి మీరు కామన్ మ్యాన్ కూడా అనుకుంటారు. కానీ బేసిక్గా ఎన్నికల ప్రక్రియలో మనం ఏం గమనించాం, 2024 ఎన్నికల్లో బీజేపీ యాక్చువల్గా సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో. మామూలు తెలుగుదేశం దగ్గరికి బీజేపీ వాళ్ళు రావాలి పొత్తు కుదుర్చుకోవడం కోసం. కానీ మనం వెళ్ళాం రివర్స్లో. ఈ రాష్ట్రంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు, దేశంలో నెంబర్ 1 నరేంద్ర మోడీ గారు కావచ్చు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కాదు. కానీ నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళారు, నెంబర్ 3 దగ్గరికి వెళ్ళారు. అంటే వెయిట్ చేశారు, చాలా తీవ్రంగా ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ గారు మాటలో చెప్పాలంటే నేను దెబ్బలు తిన్నాను అన్నాడు, మిమ్మల్ని పొత్తు పెట్టించుకోవడం కోసం అన్నీ చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే బీజేపీ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు తప్ప బీజేపీ వీళ్ళ దగ్గరకు రాలేదు. కాబట్టి ఈ రోజు టెక్నికల్గా మీరు చూస్తున్నట్టు లెక్కలు బట్టి మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికల్లో పొత్తు దగ్గర నుంచి ఈ రోజు చూసినప్పుడు బీజేపీ దగ్గరకు మనం వెళ్ళినాం తప్ప మన దగ్గరకు బీజేపీ రాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్ చేసినప్పుడు కూడా అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి చంద్రబాబు గారు అవసరం ఉండింది ఎన్నికల పొత్తు మరియు తర్వాత కూడా. ఈరోజు రివర్స్ 24 ప్రామాణికంగా తీసుకోవాలి. మీరు ఇప్పుడు లెక్కలు తీసుకుంటారు. ఈ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి టెక్నికల్గా 14 సీట్లు 16 సీట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళకి వేరే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రాథమికంగా నా అంచనా ప్రకారం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు దాన్ని బట్టే వ్యవహరిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవసరం బీజేపీకి లేనప్పుడు బీజేపీ రాజకీయంగానే ఆలోచిస్తుంది. ఉండదు ఎన్డీఏ చైర్మన్ ఎన్డీఏ కన్వీనర్ కావడం అనేది టాప్ ప్రయారిటీ ఇవ్వడం. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే మీరు ప్రైమరీ రిమార్క్లో ఒక మాట అన్నారు టీవీలో ఎలివేషన్కి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారికి ప్రాథమికంగా 2019 నుంచి 24 వరకు ఏ మీడియా అయితే అసెప్ట్ అయిందో అధికారంకి వచ్చిన తర్వాత ఆ మీడియానే డిసడ్వాంటేజ్గా మారుతుందా? ఇప్పటికి చాలా మారింది. అవునా? ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఆశించారో లేదో కానీ ఎన్డీఏ చైర్మన్ వీళ్ళు ఆశిస్తున్నారు. వీళ్ళు ఆశించిన మన కోరికలన్నింటినీ డిబేట్లో పెడుతున్నాం. అందువల్ల ఏమవుతుందంటే జనానికి వాళ్ళు ఆలోచన అంటే ఇచ్చేయచ్చని ముందే మనం చెప్పేస్తే మనం ముందే చెప్పినాం కాబట్టి ఇచ్చినారనొచ్చు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇవ్వద్దని చెప్పొచ్చు. పోయింది ఏమన్నా మాట్లాడచ్చు కదా, ఆ రోజు డిబేట్ వరకే పరిమితం అయ్యండి. అంటే వీళ్ళ కోరికల్ని వ్యక్తం చేసే పద్ధతి వల్ల ఇవ్వకపోతే ఇప్పుడు మనం చాలా మంది ఏమంటున్నారంటే మిమ్మల్ని నమ్మట్లేదు మోడీ అంటున్నారు. ఇది డిసడ్వాంటేజ్గా ఉన్న అడ్వాంటేజ్ అవుట్ అవుతుంది. కాబట్టి ఆ మీడియా అన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్న తర్వాత కేంద్రంలో టీడీపీ
అవసరం ఎన్డీఏ గవర్నమెంట్ రావాలంటే అవసరం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు అడిగే అవకాశం ఉంటుందా ఉండదా? అవకాశం అంటే నా అవసరం మీకు ఉండాలి. ఓకే, రాజకీయాల్లో ఇప్పుడు కూడా అవసరం ప్రామాణికం తప్ప నైతిక విలువల ప్రామాణికం అనేది 20-30 ఏళ్ల క్రితం పోయినాయి. మిత్రపక్షాల మధ్య పొత్తు, ఇప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, బయటకు వచ్చినారు, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు, బయటకు వచ్చినారు. ఇవన్నీ ఏం ప్రామాణికం? ఆ రోజు నా అవసరం. ఇప్పుడు ఆ ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతోంది, అదే కేజ్రీవాల్ తీసుకొచ్చి విశాఖపట్నంలో విజయవాడలో కూర్చొని నరేంద్ర మోడీని విమర్శించారు ఇద్దరు కలిసి. ఇప్పుడు అదే ఇద్దరు కలిసి అరవింద్ కేజ్రీవాల్ ఎలా పడితే అలా విమర్శిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి కన్నా 4 ఏళ్ళకి ఎక్కువ. ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ రోజు కేజ్రీవాల్ చంద్రబాబుకు ఉపయోగపడారు, ఈ రోజు చంద్రబాబు కేజ్రీవాల్ని శత్రువుని చేసి మాట్లాడుతున్నారంటే అవసరమే కదా. అంతే. అరవింద్ కేజ్రీవాల్ నాకు అవసరం. ఆ రోజు మమతా బెనర్జీ గారు విరోచితంగా విశాఖపట్నంలో మీటింగ్ పెట్టారు. అదే మమతా బెనర్జీని టార్గెట్ చేసినప్పుడు మనం పోయినావా? పోలేదు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అటాకింగ్, మనకి చంద్రబాబు గారి సంబంధం లేని మ్యాటర్ ఢిల్లీ, అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ని హామీల పైన ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తూ వచ్చాం. కాబట్టి అవసరం ప్రామాణికంగా ఆయన రాజకీయం చేస్తున్నప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంది. రాజకీయాల్లో అవసరం ప్రామాణికం తప్ప. అయితే మనమని మీరు టెక్నికల్గా మనం మాట్లాడేది 16 సీట్ల చుట్టూ మాట్లాడుతున్నాం. 16 సీట్లు ఎంత అవసరమో బీజేపీకి అంతకు మించిన సీట్లు వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు బాధపడే పరిస్థితి నాకైతే కనపట్లేదు. బాధపడే ఎరకే మాట్లాడుకుంటారు. కాబట్టి అవసరం ఈరోజు తెలుగుదేశం పార్టీ అంత లేదు, వాళ్ళకి వీరికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అవసరం ఉంటే వీళ్ళు కూడా చక్రం తిప్పుంటారు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ని ఢిల్లీలో నేను చక్రం తిప్పాను అనుభవం ఇంతుంది అంతుంది అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ చైర్మన్ ఇస్తే ఏమవుతుంది? ఇంకా మంచి జరుగుతుంది కదా, వాళ్ళకి ఇంకా బలపడొచ్చు కదా. రేపు ఇండియా కూటమి నుంచి ఒక 4 లాక్కు రావచ్చేమో కదా ఆయనకున్న అనుభవంతో. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఉపయోగపడతారా మీకు ఉపయోగపడతారని. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ చైర్మన్ అయితే బీజేపీకి ఉపయోగపడతారని మీరు ఎలా అనుకుంటారు? బీజేపీకి ఎంత బాగా ఉపయోగపడాడో గత చరిత్ర ఉంది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బోల్డ్ అని మంది వాళ్ళు పెట్టుకోకుండా ఇప్పుడు బీజేపీకి తనకు ఉపయోగపడే వాళ్ళు చైర్మన్ పెడుతుందా, వాళ్ళని ఉపయోగించుకునే చైర్మన్ పెడుతుందా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి అంతో ఇంతో వస్తున్నాయి, కొన్ని మనం ఉన్నప్పుడు వచ్చినాయి, వీళ్ళు ఉన్నప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిందంతా ఎవరి ఖాతాలు వేస్తున్నారు? చంద్రబాబు గారు కృషి వల్ల వస్తుందని చెప్తున్నారు. చైర్మన్ అయితే అసలు డిసైడ్ చేశాడు చంద్రబాబు గారు అని చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా తెలివిగానే ఉన్నారు. కాబట్టి బీజేపీ తన అవసరం కోసం రాజకీయం చేస్తుంది తప్ప చంద్రబాబు గారు చేయదు. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ ఆయన చేసింది కానీ జాతీయ పార్టీ ఎందుకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వీలు పోయినారు. సో ఇదే పరిణామాలు ఉంటాయని తెలుసుకోవచ్చు.